సాయి ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రాం రాసనే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదావతారమును పరబ్రహ్మస్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారమునర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకి జయమొగ్గాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత అగు సాయికి జయమొగ్గాక. జీవితాశయమును పరమావధిని కాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణుడు. మనకు కావలసింది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునికి స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలను వ్రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించను. సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయి యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనముల చేదాన్ని అతడు పూర్తి చేయగలిగను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంత మణి వంటిది. దాని నుండి సాయిలీలను అను అమృతము స్రవించును. దాన్ని చదువులు మనసారా త్రాగవచ్చును. భక్తులకు సాయి అందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుంచి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసిగు, ప్రస్తుతం పూనావాసి దామోదర్ సావల్ రాం రాసనే కాసార్ ఉరఫ్ థాము అన్నా కదా పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది. థాము అన్న దామోదర్ సావల్ రాం రాసనే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని కూచి చెప్పితిమి. చదువుర్లు దాన్ని జ్ఞప్తియందు ఉంచుకునే ఉందురు. అతడు 1897వ సంవత్సరం శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుగ్గా ఇచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవమునికి వచ్చి బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు పత్తి. బొంబాయి స్నేహితుడు ఒకడు థాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాసను. వ్యాపారం లాభకరమైందనియు ఎంత మాత్రమూ ప్రమాదకరము కాదనియు కనుక అవకాశం పోగొట్టుకొనవలదనియు అతడు రాసెను. థాము అన్న బేరం చేయుటయా మానుటయా అని ఆందోళన పడిను. జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాన్ని గూర్చి బాగా ఆలోచించి తాను బాబా భక్తుల గుడిచే శ్యామకు ఒక జాబు సవిరముగా వ్రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకొనమన్ను. ఆ మరుసటి దినం ఆ ఉత్తరం శ్యామకు ముట్టెను. శ్యామ దాన్ని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టెను. బాబా ఈ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమన్నా. శ్యామ అహ్మద్ నగర్ నుంచి తాము అన్న ఏదో కనుగొనట్టుకు రాసినాడను అనెను. బాబా ఇట్లనెను. ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తు వేయిచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశంకి ఎగురు ప్రయత్నించున్నట్లున్నది. వాని ఉత్తరము చదువు. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకుల గుడిచే వారిని కీడ్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసిన నన్నేల చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరం చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లన్ను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమంది ఏ లోటు లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టితో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పు. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతో తాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకుని అతడు తన ఆశయంతియు అడియాస అయింది అనుకున్నాను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరం రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకున్నాను. అందుచే షిరిడీకి వెళ్ళాను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండును. అతనికి బహిరంగముగా జటి వ్యాపారం కూర్చి
అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండును అనుకొను. ఇట్లు రహస్యంగా తాము అన్న తన మనస్సును అనుకొను. బాబాకు తెలియందేమీ లేదు. అరచేతినున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసిన వారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యము చెరుచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభములను గూర్చి బాగుగా తెలిసినవారు. తాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లను, ప్రపంచ విషయంలో తగులుకొంటుకు నాకు ఇష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి తాము అన్న ఆ పనిని మానుకొను. ధాన్యముల బేరం. పిమ్మటి తాము అన్న ధాన్యం వ్యాపారం చేయి తలపెట్టును. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనమను అనెను. కొన్నాళ్ల వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసముల వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యములు నిలువ చేసిన వారెల్లా నష్టపడ్రి. ఈ దురదృష్టం నుంచి తాము అన్న కాపాడుపడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసిన. మధుకు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చును. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టం నుంచి తప్పించనని తాము అన్నాకు బాబా ఎందుగల నమ్మకం హెచ్చును. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడిగా ఉండెను. వారు మహాసమాధి పిమ్మటి కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చును. రాళే అయిన మామలతాదారు గోవా నుంచి శ్యామా పేరున పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికి పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామా స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రం బాబా కొలంబులో కుండలో పెట్టెను. బాబా ఈ 4 తాము అన్నాకు అవి అక్కడనే ఉండవలను అనెను. తాము అన్నాకి 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానం లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించను. అతడు కూడా జ్యోతిషం కొంతవరకు చదివాను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుట చేత అతనికి సంతానం కలిగే అవకాశం లేదనుకున్నాను. కానీ అతనికి బాబా ఎందుకు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుకుపోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూస్తున్నారు, కానీ అవి తాము కొరకు ఉంచినవి కావున అవి తామ్య తిని చావవలను. తాము ఈ మాటలు విని భయపడను. కానీ మహాల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దాన్ని ఇట్లు సమర్థించును. చావు అన్నది అహంకారమును గూర్చి, దాన్ని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదం. బాబా అతనితో ఇట్లనెను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకి ఇమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహాత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నింటి కదులును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తిని ఉంచుకొనుడు. నా యందే మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను నమ్మకం ఉంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంత్ ఈ అధ్యాయం ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మేమన్నిటికీ మరువుకుందుము గాక. మీ పాదములను ఎప్పుడూ చూచుండెదం గాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియముల విషయములపై పోనీయకుండా అడ్డుకొను. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజం ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గ పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివేయగాక చెడ్డవేయగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉండునట్లుగా చేయము. తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయము. మనస్సాంచల్యమును తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో ఆ జ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండదుము. మమ్మల్ని నిద్ర నుంచి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలో మేము చేసిన పుణ్యం వలనను కలిగినది. నోటు.
కాము అన్న ఇచ్చిన వాంగ్మూలం ఈ సందర్భమును గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సు రెండు సంశయములు కలిగిన. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నట్లు చూడు, పూత పూసి ఉన్నప్పుడు చూడము. పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును, గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగిలిను. రెండవది, ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడని ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకుని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబు ఇట్లు చెప్పాను. ఎప్పుడైనను ఎక్కడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండేదను. 1910కి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండ్రి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు, ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగిన. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం నందెను. దొంగతనం జరిగను, పోలీసు విచారణ జరిగను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమైన. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో సంతింపచేసి అప్పాకులకర్ని ఇంట్లో బొబ్బట్లతో విందుగా విచ్చిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరం నుంచి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగలు పెట్టి దొంగిలిచ్చాను. అందులో శుభమగు నత్తు నాసికాభరణం ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలు పెట్టిన తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి.